హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి పప్పు తినమంటే పప్పా అని అంటారు. నిజానికి పప్పు చాలా బాగుంటుందండి. చేసే పద్ధతిలో చేస్తే పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ఎండుమిరపకాయలతోటి వేపుడు పప్పు చేసి చూడండి ఎంత బాగుంటుందో. ఫస్ట్ అయితే కుక్కర్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, అలాగే పావు స్పూన్ మెంతులు అన్నీ వేగిన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లిపాయలు ఒక 5-6 రెబ్బలు కూడా వేసుకొని అవన్నీ బాగా వేగిన తర్వాత కందిపప్పు వేయండి. కందిపప్పును కూడా ఒకసారి మంచిగా ఫ్రై చేసేసుకొని అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 3 టమాటాలు వేసేసి వాటర్, ఒక కప్పు కందిపప్పుకి 1.5 కప్పు వాటర్ అయితే వేసేసి 3 to 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఆ తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నానబెట్టి అది కూడా వేసేసాను. ఇప్పుడు మంచిగా పప్పు గుత్తితోటి మంచిగా ఎనిపేసేయండి. నాకేంటి అంటే పప్పు గుత్తితోటి ఎనిపితే ఎండుమిరపకాయలు సరిగా మెదగవండి. అదే ఈ హ్యాండ్ బ్లెండర్తో కనుక మంచిగా ఇలా బ్లెండ్ చేసేసామనుకోండి, పప్పు అంతా కూడా బాగా ఇలా మెదిగిపోయింది. చూసారా, ఎండుమిరపకాయలు కూడా చక్కగా మెదిగిపోయాయి. సో ఇప్పుడు దీంట్లో ఉప్పు, అలాగే మనకు ఎంత కావాలో అంత వాటర్. అంటే కొంతమంది బాగా పల్చగా తింటారు పప్పుల్స్ లాగా, కొంతమంది గట్టిగా తింటారు. సో మీకు ఎలా కావాలో అలాగా వాటర్ అయితే వేసుకోండి. నేను మరీ పల్చగా తినను, మరీ గట్టిగా తినను, మీడియంగా తింటాను. సో కొంచెం నెయ్యి, అందులో ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసి పోపు బాగా వేగిన తర్వాత వేడి వేడి పోపుని పప్పులో కనుక వేసేస్తే చాలా కమ్మగా ఉండే వేపుడు పప్పు రెడీ అయిపోద్దండి. ట్రై చేయండి.